బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంకొకసారి కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఈరోజు మన గేమ్ వచ్చేసి ప్రిజన్ ఎస్కేప్ సిమ్యులేటర్ 3 అయితే మనం ఇప్పుడైతే ఆడబోతున్నాము. ఇక్కడ ఒక లెటర్ అయితే వాడు ఇచ్చాడు. దిస్ ఈజ్ అన్ బౌండరీ సబ్మిట్ టన్నల్ అండర్ ఎర్త్ ద ప్రిజన్ ఆల్ యూ హ్యావ్ టు ఎస్కేప్ ఈస్ డిగ్ దీర్ ఇట్ ఎంబీఏ అంట. నాకు అర్థమైంది ఏంటంటే ఈ జైలు నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఎంబీఏ చేయాలి. అందుకే నాకు అర్థమైంది అయితే అది. ఇప్పుడైతే మన సెక్యూరిటీ గార్డ్ అయితే వచ్చేటట్టు అయితే నాకు అనిపించట్లేదు. అందుకే ఇక మన డిగ్గింగ్ అయితే మొదలైతే పెట్టేస్తున్నాను. ఓకే, కార్పెట్ని అయితే ఇప్పుడు పైకి అయితే ఎత్తాలి. ఇప్పుడు మనం డిస్ట్రాయ్ చేయాలంటే ఒక కుర్చీ అయితే కావాలి. ఓకే, కుర్చీ ఎలా చేయాలి? ఓకే, కలెక్ట్ అయితే ఉంది. ఇది కరెక్ట్ పెట్టుకోవాలి. గబా డిస్ట్రాయ్ అయితే చేసేస్తున్నాను. ఇది 4 అయితే డిస్ట్రాయ్ అయితే చేసాను కదండి. ఓకే 4 అయితే డిస్ట్రాయ్ అయితే చేశాను. ఇది ఎలా పెట్టాలి? ఒక్క నిమిషం. టేక్ ద స్పూన్. ఇది ఎలా పెట్టాలి? ఒరే ఏంది ఇది? ఓకే, ఇక్కడే పెట్టేయాలంట. ఇది మార్చడానికి లేదు గైజ్. ఇక్కడ ఓకే స్పూన్ అయితే మార్చే టేసు. బెడ్ కింద ఉండాల్సిన స్పూన్ కప్పులోకి అయితే వచ్చింది. ఓకే, మనకి డిక్ చేసే కొన్ని మనకైతే షూ ఐటమ్స్ ఇవి అయితే వస్తున్నాయి అన్నమాట. కింద అయితే గమనించినైతే మన ఎనర్జీ సంబంధించింది అయితే ఉంది. ఒక్క నిమిషం. ఓకే, ఇది సంథింగ్ బట్ గాడ్ వస్తున్నట్టు సౌండ్ వచ్చింది అందుకనే. ఓకే, మనం కొద్దిగా గొంత పెద్దదైతే తీసుకోవాలి. మనం పట్టాలి కదా దీంట్లో క్లైమ్ చేసుకోవాలంటే. ఓకే, కష్టంగా ఉంది క్లైంబింగ్. ఓకే, మనం పెద్దదైతే చేసుకుంటాం కొంచెం. ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి చేసేసేటట్టయితే దీనివల్ల యూజ్లెస్ గైస్. ఇదైతే బ్లడ్ తగ్గుతుంది అంతే. పవర్ తగ్గిపోతుంది. కరెక్ట్. ఒక్క నిమిషం గాయస్, ఇదైతే పెద్ద ఏంది ఇది? ఓకే బయట అయితే వచ్చేసాను గాయస్. ఈ గేమ్ని ఎంతమంది ఆడాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఎంతమంది ఆడారో కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే ఎంతమంది ఆడారో కొద్దిగా మోటివేషన్ లాగా ఉండిద్ది. దీంట్లో మల్టీప్లేయర్ ఉంటే బాగుండేది గాయస్. మీరు కూడా నేను ఈ వీడియోలో కొంచెం ఒక ట్రిక్ అయితే చెప్పేవాడిని. అది సీక్రెట్ అన్నమాట, కొంతమందికి తెలుసు. ఆ పాస్వర్డ్ అనేది కొట్టామంటే ఇంకంతే. మనకు వచ్చేసి మల్టీప్లేయర్ ఒకవేళ ఉంటేనే మనకైతే వచ్చింది అది ఐటమ్స్. ఓకే, ఐటమ్స్ అయితే పెట్టేశాను. స్పూన్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఓకే స్పూన్ అయితే అక్కడ పెట్టాను గైస్. ఈ చెత్తని తీసుకోవాలి. ఓకే, చెత్తని అయితే తీసేసుకొని ఇక్కడ దీంట్లో అయితే ఫ్లెష్ అయితే తీసుకోవాలి. గాడ్ అయితే రావట్లేదు ఎందుకో అయితే అర్థం అయితే కావట్లేదు. ఓకే, మన ఎనర్జీ కూడా తక్కువ ఉంది కాబట్టి మన పోలీస్ బాబాయ్ని అయితే పిలుద్దాం. మన పోలీస్ బాబాయ్ అయితే వచ్చేసాడు. ఈ మూడికి 18 ఇస్తాడంట. నేనైతే ఒక 25 అయితే అడిగా. ఒరే గాయ్, నేను చూసుకోలేదు. డబ్బులు అయితే కట్టాలి 25. షేడ్ డ్యామేజ్. ఓకే, 30 సెకండ్స్ తర్వాత అయితే వస్తా అన్నాడు. మన హెల్త్ అయితే లేదు కాబట్టి వెళ్ళిపోయాడా. ఫుడ్ ఎక్కడ? ఓకే
వాడికైతే 3 అయితే ఇచ్చేసాం. 50 మనకి అయితే అవసరం లేదు ప్రస్తుతానికి. ఇదైతే లంచ్ బ్రేక్ లేదు అది ఎంతరా 30 రూపీస్ అవుతుంది. మనం ఏమైతే కొనలేదు, జస్ట్ ఓకే ఎనర్జీ అయితే కొన్నాను నేను. గాడ్ అయితే వచ్చేస్తాడు అనమాట, ఇంకా సెకండ్స్లోనే వచ్చేసాడు. ఓకే ఇవన్నీ మనకైతే ఓకే ఓకే గైస్ నా నెట్ అయితే ల్యాగ్ అయితే అవుతుంది. ఓకే ఓకే వచ్చేసింది గ్యాస్. ఇంకొక కొంచెం సేపే ఉంది కాబట్టి వెయిట్ అయితే చేద్దాము. 1 మినిట్ జస్ట్ ఒక 40 సెకండ్స్ దాకా ఉంది, అందులో పడుకుందాం కొంచెంసేపు. స్లీప్ డ్యూరింగ్ ద నైట్ పూట పడుకోగలమంట. ఓకే సెల్ ఐటమ్స్ బిగ్ గ్రౌండ్. ఓకే మనం 5 ఐటమ్స్ అయితే అమ్మాలని అయితే ఇక్కడైతే ఉంది. బట్ మనమైతే 3 ఐటమ్స్ అయితే అమ్మాము. అక్కడ కనపడుతుంది కదా, మనం ఇక్కడ టాస్క్ చేస్తే మనీ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందని నా ఉద్దేశం. ఇంకా 14 సెకండ్స్లో లంచ్ బ్రేక్ అయితే ఉంది, అందుకే నేను డిగ్గింగ్ అయితే చేయాలనుకోవట్లేదు. ఓకే లంచ్ బ్రేక్ అయితే ఫాస్ట్గా అవుతే బాగుండు. బాగా మనవాడికి ఫుల్ ఎనర్జీ ఉంది కాబట్టి తిన్నాము. జస్ట్ వెళ్ళి లంచ్ తినేసి అయితే వచ్చేద్దాం. మనం ఏం జిమ్ అక్కడ ఉండిద్ది, అదైతే చూసుకున్నాం. ఒక్కసారి లంచ్ తినేసి ఇంకా ఏం రాదా. మనకైతే ఈ సెల్స్ ఓపెన్ చేయడానికి లేడీ కూడా ఓకే లేడీ పోలీస్ ఆఫీసర్ అయితే మనల్ని అయితే ఓపెన్ చేస్తుంది. అమ్మో గ్యాస్ చూసారు, అది చూడడానికి దయ్యంలాగా ఉంది. భయమే జస్ట్ మిస్. ఓకే యూ నీడ్ ఎ కీ టు ఓపెన్ ద ఓనర్ హౌస్ అంట. ఓకే అది కీ కావాలంట దాన్ని ఓపెన్ చేయాలంటే. మన బాస్ అయితే ఉన్నాడు. గుడ్ ఫర్ ఐ విల్ పే యూ $5 ఇంట్రెస్టెడ్. బో ఓకే ఇక్కడైతే మిషన్ అయితే ఉంది, బట్ వద్దు, మనం టేక్ ద సూప్ అని అయితే కొట్టేసాం. ఓకే మనకైతే ఫుడ్ అయితే తినేసాం. ఓకే లేడీ చూడడానికి భయం వేస్తుంది. కొంచెంసేపు జిమ్ అయితే చేద్దాము అని మన పవర్ అయితే పెంచేద్దాం. ఫస్ట్ 80 kgs వెయిట్ అయితే మొయ్యాలి. మనం ఎలాంటి అన్ని చిన్న టాస్క్స్ అయితే ఈజీగానే చేసేద్దాం. 85 అయితే పెట్టింది, కొద్దిగా హార్డ్ అయితే ఉంది. ఓకే ఫాస్ట్గా నొక్కేసాం. అయినా 90 kgs బాగా హార్డ్ అయితే ఉంది నాకు. ఓకే లభించింది దాదాపు. ఓకే ఎస్ 90 అయితే పెరిగిపోయింది మన చాలా. ఓకే 95 ఇంకా హార్డ్ అయితే ఉండిద్ది. బట్ మనకైతే ఇలాంటి టాస్క్స్ అన్నీ ఈజీ కాబట్టి ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. ఓకే దీన్ని అయితే చేసేసాం. నో ఎనర్జీ లెవెల్స్. నో ఎనర్జీ లెవెల్స్ అంటే మన ఎనర్జీ పెరిగే కొన్ని కూడా తగ్గుతూ వచ్చింది. దీనికి కూడా కీ కావాలనుకుంటున్నాను నేను. దీనికి కూడా కీ అయితే కావాలి అనుకుంటా. సరే వదిలేయండి. ఇంకో టేక్ ఏ కప్ ఆఫ్ సూప్. గాయస్ ఇంకా ఒక కప్పే ఇచ్చిద్దంట. మళ్ళీ ఆ ముసలోడైతే వచ్చేస్తాడంట. గాడి అంట దాంట్లోకి అయితే వచ్చేసాం. మనం ఇక్కడికి వచ్చి ఇక్కడైతే గీక్కున్నాడు అనమాట. తర్వాత ఈడొచ్చి 15, 20, 25, 30 days అయితే అయిపోయింది. అంటే 1 month అయితే అయిపోయింది వీడు వచ్చి. ఓకే రా అయ్యా వెళ్ళరా. మనకైతే టాయిలెట్ పేపర్స్ ఫ్రీగా అయితే కొనిచ్చాడు. ఓకే ఐ సీ యూ ఇన్ ద గ్యాస్. ఏంటి ఇంటర్వెల్ అయితే వచ్చింది, చిన్న బ్రేక్. కిటికీలో కలుసుకున్నాం అన్నట్టు ఇది కూడా చిన్నది. ఏదో వేరే గేమ్ గురించి
స్కిప్ అయితే కొట్టేయాలి. యూజ్లెస్ టైమ్స్ గైస్ దీనివల్ల. ఓకే దీనైతే క్యాన్సిల్ చేసాను. అది వాడు 30 సెకండ్లో వస్తాడంటాము, జాగ్రత్తగా ఉన్నది. వాడు వెళ్ళిన తర్వాత ఓకే వాడైతే వెళ్ళిపోయాడు. అరే ఫుడ్ ఇవ్వరా ఫుడ్. ఓకే 5 అయితే అమ్మో మిల్క్ అయితే ఉంది వీడి దగ్గర, మిల్క్ అయితే తీసేసుకున్నాము. ఓకే 23తో అన్నీ కొద్దిగా కాస్ట్లీగా ఉన్నాయి కాబట్టి మనం ఏం కొనాలనుకోవట్లేదు. గాడ్ తొందరగా అయితే రావాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ స్లీప్ లైట్లన్నీ ఆఫ్ అయిపోతాయంట గాయస్. ఎన్నింటికంటే 22 మినిట్స్కి అయితే ఆఫ్ అయిపోతాయంట. 16 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం టైం అయితే ఉంది. ఓకే ఇక్కడ ఏదో సంథింగ్ ఓకే మనకి అయితే వద్దు, తర్వాత చూద్దాం ఈ సంగతి. ఓకే గాడ్ విల్ ఎప్పుడు అది గాడ్ అయితే కొంచెంసేపు దాకా రాడు. 1 మినిట్ 2 మినిట్స్ అయితే వాడు బయట తిరుగుతాడు. కాబట్టి అంతలోకి మనం ప్రాసెస్ అయితే మొదలెట్టేయాలి. ఏంటి లైట్ పడుతుంది, షేడ్ పడుతుంది కదా, సన్లైట్ అయితే పడుతుంది. 3D గేమ్ కదా, సన్లైట్ కూడా పడిద్ది. సన్లైట్ అయితే పడుతుంది, ఇబ్బంది ఉంది గైస్. మన ఈ అయితే 50 అయితే కావాలి. అంటే టాయిలెట్ పేపర్స్. ఈ 50 టాయిలెట్ పేపర్స్ అయితే వచ్చినాయి అంటే మనం వచ్చేసి అమ్మేద్దాం. ఐ మీన్ మన స్పూన్ అయితే పెంచేద్దాం. మన స్పూన్ అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు స్పూన్ ఉంది కదా, స్పూన్ని తీసేసి ఏమన్నా మంచి ఐటమ్ ఏమన్నా తీసుకుందాము. అంటే ఇంకోటి అయితే వచ్చింది 50 ఇస్తే వాడు అమ్ముతాడు. ఫాస్ట్ తీసేయాలి, ఎక్కువసేపు ఉంచద్దు. ఓకే పైపోయింది ఇద్దాం. ఫస్ట్ గ్రాసరీస్ కావాలి కదా. వాడైతే మన టాస్క్ వచ్చేసి 5 మినిట్స్, అది ఎంతసేపు అది. ఓకే 5 ఐటమ్స్ అయితే అమ్మాలన్నాడు. మనమైతే 3 ఐటమ్స్ అయితే అమ్మాలి, ఇంకా 2 ఐటమ్స్ అయితే అమ్మాలి. నేను ఇక్కడ డిగ్ అయితే చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఓకే వాడు గాడ్ అయితే వచ్చే సమయం అయిపోయింది కాబట్టి కార్పెట్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే గాయస్ నా స్పూన్ ల్యాగ్ అవుతుంది. 25 సెకండ్సేనా? అరే గాడ్ ఇంకొక 30 సెకండ్స్ యాడ్ చేశాను. అంత ఈజీగా అవ్వదు, ఎందుకంటే కొద్ది ల్యాగ్ అయితే అవుతుంది నా మొబైల్ అయితే. కాబట్టి నేనేం చేయలేను. కాబట్టి దీన్ని మొత్తం రిమూవ్ చేయడానికి ఎంత అడిగాడు? ఒక్క నిమిషం. అరే వాడు వచ్చే టైం అయిందిరా. ఓకే ఓకే 20 మినిట్స్ ఉందిగా, మళ్ళీ మెల్లగా వేసుకున్నాం. దొరికామంటే బిస్కెట్. 20 సెకండ్సేనా? వచ్చే టైం అయిపోయిందిరా, టైం అయిపోయింది. వచ్చేసాడు. ఓకే అమ్మా మనం $5 ఇచ్చేసి అయితే మొత్తం రిమూవ్ అయితే చేసేసాను. నా ఫోన్ కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది, ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ అల్ట్రాలో అయితే ఉంది. మీడియం లో పిక్చర్ క్వాలిటీ అయితే అల్ట్రా అయితే వద్దు, ల్యాగ్ అయితే అయిపోతుంది. మీడియంలో పెట్టుకుందాం, మరి లో వద్దు. మన ఐటమ్స్ ఏమైనా వచ్చినాయి అంతేనా? స్పెషల్ ఐటమ్స్ 9 ఇది దారుణంగా 9 ఎంత. ఓకే 13 అయితే ఇస్తున్నాడు ఫ్రీగా. Try your luck. Earn as much as you can on a limb trade. ఓకే నెట్ మొబైల్ డేటా అయితే ఆఫ్ అయితే చూసాను. Try your luck. Earn as much as you can on a limb trade. Try your luck. Earn as much. ఓకే మనమైతే ఇదైతే ఓపెన్ అయిపోయింది, బ్రేక్ అయితే అయిపోయింది. ట్రేడ్ ఫర్ ఏ బెటర్ షవల్. ఓకే గాడికి అయితే అర్థం కావట్లేదు. ఓకే 30 సెకండ్ తర్వాత అయితే 5 తీసుకున్నాడు. ఇదంతా అబ్బా 30. ఓకే డిగ్ పవర్ అయితే ఇచ్చేసాను. చెప్పాను కదా ఇప్పుడు ఇదైతే వచ్చింది. ఇందాక మన దగ్గర వచ్చేసి స్పూన్ అయితే ఉంది. ఇది అయితే లోపలైతే పెట్టేసాను సీక్రెట్గా. మనం అయితే లోపలే ఉన్నాం. ఇంకా సెకండ్ గుండా అయింది గాయస్. ఇది డిగ్ చేసి వెళ్ళేలోపు
గాయస్ నేను చూసుకోకుండా కార్పెట్ మీద పెట్టా జస్ట్ మిస్ ఐస్ బాయ్ అయిపోయే వాళ్ళం గాయస్. ఇది పార్ట్ 1లోనే చేయడం చాలా కష్టం కాబట్టి పార్ట్ 2 పార్ట్ 3 అయితే యాడ్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు కొద్దిగా కోఆపరేట్ అయితే చేయండి. కొద్దిగా వీడియోస్ వచ్చేసి లేట్ అయితే అయింది. అసలు చెప్పడం మర్చిపోయాను. అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ, ప్రతి ఒక్కరికి. గైస్ ఇంకా మన వీడియోని లైక్ షేర్ చేయకపోతే ఫాస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అట్లే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ఫోన్లోకి అయితే వచ్చేసిద్ది. అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ అంటే నా ఛానల్ నుంచి ఏ వీడియోలో అప్డేట్ చేసినా కానీ మీకైతే ఆ వీడియో వేణు గేమర్ అప్లోడ్ చేసాడని చెప్పి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒక్క నిమిషం ఇదైతే లాగాలి. గైస్ ఇంకా మర్చిపోయాను, నెక్స్ట్ డే నుంచి రేపటి నుంచే అండ్ ఎప్పుడు ఫ్రీ ఫైరే కదా, అందుకని ఈరోజు ఈ గేమ్ తెచ్చాను. ఈ గేమ్ ఎస్కేప్ అయిపోయిన తర్వాత మనం వచ్చేసి BGMI చాలామందికి తెలియదు, అంటే పబ్జి, దానికి సంబంధించిన గేమింగ్ వీడియోలు అయితే మొదలెట్టబోతున్నాము. కాబట్టి దాన్ని మీరు మీ ఓల్డ్ వీడియోస్కి ఎంత సపోర్టింగ్ అయితే నాకు ఇచ్చారో అంతే సపోర్ట్ దానికి కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ గైస్ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఆ ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉండిద్ది వీడియోస్ పెట్టడానికి. మర్చిపోకుండా ప్లీజ్ ఇన్నిసార్లు అడుగుతున్నాను గైస్, జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. మళ్ళీ ఒకసారి చెకింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఆడొచ్చిన తర్వాత దొరికామంటే ఐస్ బాయ్ అయిపోతాం గైస్. ఇంకా 30 సెకండ్స్లో లైట్స్ అయితే ఆఫ్ చేస్తాడు. ఎమ్మాలి ఇప్పుడు నేను. ఓకే రేపైతే సెల్ చేద్దాం. ఇంకా 5 ఐటమ్స్ అయితే డిగ్గేజ్ చేసేసి సెల్ అయితే రేపైతే చేద్దాం. ఓకే గైస్ నేను కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే దాని మీద అసలు ఏం ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. అసలు ఎవరు చూడట్లేదు. ప్లీజ్ గైస్ దాని మీద కూడా కొన్ని వీడియోస్ అయితే అసలు కామెంట్స్ అయితే కామెంట్స్ చేయట్లేదు. నేను ఎన్నో చెప్పాను ఫ్రీ ఫైర్ గేమింగ్ UIDs కామెంట్ చేయండి, ఒక్కళ్ళు కాదు కదా, ఒక 2-3 నెంబర్స్ ఏమో చేశారు అంతే. ప్లీజ్ గైస్ మీ UIDs అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ UIDsని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో చేసినా పర్లేదు, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. 30 సెకండ్స్ వీళ్ళందరూ దొంగ నిద్రలో పోతున్నారు. ఇప్పుడు వెళ్ళిపోతుంది. మనం అయితే 5 చేసుకుంటున్నాం. ఇదంతా 50 తర్వాత గంట అయితే కొన్నాం 50 అయితే. ఇది 50 ఇదంతా 30 ఓకే రోప్ అనుకుంటా. తర్వాత ఇంకా స్లీప్ అయితే కొట్టేశాను. వాడు రాని పోనీ నాకు అనవసరం. ఓకే ఫుడ్ అయితే నేను ఇప్పుడే తిన్నాను, ఎందుకంటే నా దగ్గర ఫుల్ అయితే ఉంది. ఎందుకంటే నైటే కదా మనం ఇది 5 పెట్టి కొన్నాం కదా అది. ఓకే ఈరోజు కూడా ఏదో లెటర్ అయితే ఉంది. ఒక్క నిమిషం. స్టాండింగ్ డిగ్యూ దేర్ హోస్ ఈజ్ ప్రెజెంట్ వేర్ యూ విల్ ప్లే సంథింగ్ ఏదో ఉంది. మళ్ళీ MBA ఏమంటున్నాడు. ఎస్ ఈ MBA ఏదో కామెడీ ఉంది. నేను ఎక్స్పెక్టింగ్ చేస్తున్నా. ఏం లేవు కదా. ఓకే డిగ్గింగ్ అయితే లోపలికి అయితే తవ్వుదాం గైస్. లోపలికి తవ్వే కొంత అయితే మంచి ఐటమ్స్ అయితే బయటకు అయితే వస్తున్నాయి. ఈ జైల్లో కూడా ఇలాంటివి ఉన్నాయంటే సూపర్ గైస్. నాకు ఒక్కటి అర్థం కాలేదు, నేను జస్ట్ నార్మల్ క్యాజువల్గా అడుగుతున్నాను. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, CC కెమెరాలు ఎందుకు లేవు? ఒక్కటి కూడా లేదు ఇప్పుడు దాకా. సరే ఇక్కడ క్యాబిన్స్లో అయితే పెట్టలేదు, పగలగొట్టేస్తాను. సరే మామూలుగా అయినా ఎక్కడ ఒక్క చోట కూడా నాకైతే కెమెరాస్ అయితే కనపడలేదు. ఎందుకో నాకైతే తెలియదు. ఎందుకో మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇది గేమ్ అనో లేకపోతే జస్ట్ ఫర్ ఫన్ కింద ఆడుతున్నామనో ఒకటి ఉంది. మీరు చెప్తారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎందుకో నాకు తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది.
ఓకే, ఈ చెత్తను అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు చేసుకోవాలి. గైస్ ఓల్డ్ వీడియోలో చూసినట్టయితే మనం దొరికిపోయాం అనమాట. ఆడికి పోలీస్ గడికి ఫ్లెష్ కొట్టడం మర్చిపోయాము. డిక్ చేసి వదిలేసాము. అది కమింగ్. ఇప్పుడు మళ్ళీ లంచ్ బ్రేక్ వచ్చింది. మళ్ళీ తవ్వుదాం. ఎందుకు వాడు వస్తాడుగా, వాడు వచ్చినప్పుడు అమ్మేద్దాం. ఓకే, మనం ఇంకొక 5 ఐటమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకేసారి అన్నీ అమ్మేద్దాం. ఇప్పుడు ఏమొద్దు అని పంపించేద్దాం. గాడ్ వస్తే ఇక్కడ ఫుడ్ ఉంది కాబట్టి ఫుడ్ అయితే తినేద్దాం. సంథింగ్ నాయిస్ హియర్. ఐ హెడ్ సంథింగ్ నాయిస్ హియర్. గై మనం నాయిస్ చేసాము, మనం సైలెంట్గానే ఉన్నాం కదా. కాబట్టి దిస్ ఈస్ ద గాడ్. ఏం లేదుగా, డౌట్ అయితే వచ్చింది. జాగ్రత్తగా మెల్లగా సౌండ్స్ రాకుండా అయితే చేయాలి. ఇందాక మనం అది ఫ్లెష్ అయితే చేసాం కదా 2-3 సార్లు. మనం ఇది పెంచుకోవాలంటున్నాడు. మనం ఇప్పుడైతే 5 కలెక్ట్ చేసుకోవచ్చు కదా ఈ డిగ్ చేసినప్పుడు వచ్చే ఐటమ్స్ని. ఆ బ్యాగ్ని అయితే కలెక్ట్ చేసుకుంటే ఇంకొంచెం ఓకే 2 రూపీస్ అయితే వచ్చినాయి. ఓకే +2 అంట. ఓకే Oh my god. Hey, sorry. Did not know you brought... యూజ్లెస్ ఆఫ్ టైం గైస్ ఈ యాడ్లన్నీ. ఓ పీపుల్ ఉన్నాయి గాయస్. అంటే డ్రమ్స్ సెట్కి సంబంధించింది గైస్. ఈ ఎస్కేప్ ఏందో, ఇంకా మనం 10 మీటర్లు కాదు కదా, ఒక్క 2 మీటర్లు కూడా దిగిలా. 2 మీటర్లు దిగిలా మనం ఇంకా ఎస్కేప్ అవుతామనే నమ్మకాలు కష్టంగా ఉన్నాయి. ఓకే పర్లేదు, మనం ట్రై అయితే చేయాల్సిందే. ట్రై అయితే అప్పుడు ఆపకూడదు గైస్. ఈ వీడియో ఎక్కువ లాంగ్ అయితే అయిపోతుంది, అందుకే ఇంకా ఎక్కువ వీడియో పెట్టాలనుకోవట్లేదు. అందుకే ఇందాక చెప్పా కదా పార్ట్ 2 పార్ట్ 3 వీడియోస్ కూడా పెడతాను ఖచ్చితంగా. ఎస్కేప్ చేసేదైతే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. మీకు చూపించకుండా ఎలా ఎస్కేప్ చేయాలి గాయస్. ఆడైతే వచ్చేసే టైం అయిపోయింది. నేను ఇంకా అన్ని చేతిలోనే ఉన్నాయి. దొరికిపోతాం. ఏ కార్పెట్ గంట సేపు పట్టింది హోల్ చేయడానికి గైస్. కొద్దిగా అయితే రిమూవ్ చేసేద్దాం మట్టిని. ఫాస్ట్ 5 రూపీస్ ఇచ్చి రిమూవ్ అయితే చేసేసాను. ఇంకా నా వల్ల అయితే కాలేదు. ఓకే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేసాము. 9 ఐటమ్స్ అయితే పెట్టాము. గార్డ్ని అయితే పిలుద్దాము. ఇంకొకటి ఐటమ్ ఉంది కదా, ఐటమ్ కలెక్ట్ చేసుకొని గార్డ్ని పిలుద్దాం. వాడు పిలిస్తే వస్తాడు. ఇదిగోండి ఇక్కడ కొట్టాలి, కాల్ ద గార్డ్ అని. ఎవ్రీథింగ్ ఓకే నాకేం వద్దు. ఇప్పుడు గార్డ్ని అయితే పిలిచేద్దాం. ఇప్పుడు వాడితో మనకు అంత యూజ్ చేయడం. ఇంకా 2 నిమిషాల తర్వాత గార్డ్ అయితే వస్తాడు గైస్. చెత్త తీయడం వల్లే చాలా యూజ్ అయిపోతుంది గైస్. సరే ఏంటంటే 40 సెకండ్స్ ఉన్నప్పుడే మనం బయటకు అయితే వచ్చేయాలి. గార్డ్ని అయితే పిలిచాను, వస్తున్నాడు. ఓకే అయితే నాయిస్ హియర్. సెల్ ఐటమ్స్ 54ఏనా ఉంది కదా. గ్యాస్ 59 కూడా ఇవ్వడంట, 58 ఇస్తాడంట. కరెక్ట్ 58 ఇస్తాడంట. సరే ఉంచుకో అన్నాడు. ఉంచుకోని నాకు మొత్తం అయితే పడుతున్నాడు. ఇంకా 30 సెకండ్లో అయితే వస్తాడు. మరి 30 సెకండ్లు అండి, కొద్దిగా ఎక్కువ ఎనర్జీ వెంట ఇది కాదు. బ్యాగ్ అయితే మనం క్రియేట్ చేయాలి. స్లాట్ ఎనర్జీ డ్రింక్ క్యాప్ అంట. టాస్క్స్ అయితే కంప్లీట్ చేయాలి కదా. వేర్ ఫర్ సంథింగ్ టు స్పీడ్ అప్
ఇది క్లైంబింగ్ స్పీడ్ అంట. క్లైంబింగ్ స్పీడ్ అయితే పెరగడానికి అయితే చేయమంటారు. మనం స్పీడ్ క్లైంబింగ్ అంటే పక్కన ఉంది, ఇది కూడా 50 పడింది. 80 మనకి రావాలంటే సిరిగొట్టేలేడు ముఖం మీద. అక్కడ టైమర్ పడాలి. అరే లంచ్ బ్రేక్ దగ్గరలో ఉంది, వద్దు వెయిట్ చేద్దాం. అంతలోకి మన గురించి చూద్దాము. పక్కన ఇస్తాం మన సెట్టింగ్స్ అయితే కొంచెం చూద్దాం. రిటెన్షన్ అవుట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే ఇప్పుడైతే మూమెంట్ అయితే బాగుంది. ఓకే వద్దులేండి, కొద్దిగా తగ్గించుకోండి చాలు. మళ్ళీ ఆ లేడీ పోలీస్ వస్తుంది. గాయస్ నిజం చెప్తున్నా, ఆ లేడీ పోలీస్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అంత దరిద్రంగా. సైరామ్ నువ్వు ఎల్లవే తల్లా. దగ్గర ఒక్క సెకండ్ ఉన్నాను నేను. Hey, you. Hey, you. Hey, you. Nice. ఓకే మనకి 43 రూపీస్ అయితే వచ్చినాయి. మనం ఫుడ్ అయితే తినాలనుకోవట్లేదు. వీటితో బెట్ అయితే కాద్దాం. ఏం కనిపెట్టాలరా? ఏం ఓకే వేరే కనిపెట్టాలా? ఓకే ఇక పాస్ ఇంకా చాలా మరీ ఓవర్ అయింది. ఇంకా ఇంకొకసారి ఆడదాం. అరే చూడలేదురా నేను గ్యాస్ ఉంటుంది. అరే అదే అరే ఇదే కదమ్మా దెబ్బేసినాయి. 2 వచ్చినాయి, 2 పోతున్నాయి. మళ్ళీ 100 కేజీలంట. చాలా హార్డ్. ఓకే మనం ఫుడ్ అయితే తినాలి. ఇప్పుడు టైం అయితే అయిపోయింది. ఇంకా చాలా ఉంది. ఇంకోసారి రివ్యూ చేస్తాం. 105 kgs ఎంత కష్టంగా ఉందంటే చేతులు బోన్స్ ఇదిగా అంత నొప్పులు కొడుతున్నాయి. బాబా కొట్టేసాం. ఓకే చాలు. ఇంకా మనం ఫుడ్ అయితే తిందాం. పెరిగింది కదా మన స్ట్రెంత్. ఎగ్ బ్యాస్ ఫుల్ అయితే చేసేసుకుందాం. $3 వేస్ట్ ఆఫ్ టైం. ఇదేంటిది? ఆ గార్డ్ ఉండేది. నీడ్ ఏ కీ టు ఓన్ హౌస్. ఏం కీ కావాలి ఇది? వచ్చిన వాళ్ళందరికీ కంప్లైంట్స్ అయితే వేసేస్తున్నాడు. మనకి రాలేదండి. మనకు మాత్రం ఆ బాయ్ గాడే వస్తాడు దగ్గరికి వచ్చి మన గురించి తెలుసుకోవచ్చు. టాయిలెట్ పేపర్స్ అడగాల్సిందిరా. డక్ అయితే దొరికింది. డక్ ఏం చేసుకుంటాడు? గైస్ ఈ దసరాకి మీకు సెలవులు ఎన్ని రోజులు అయితే ఇచ్చారో కామెంట్ అయితే చేయండి. మాకైతే 11 days అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు. అయినా మనం 12 days అయితే వెళ్తున్నాను.
గైస్ దసరాకి మీరు ఏవే ఊర్లు టూర్స్ అంటే మీరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మీ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, ఏమేమి ఊర్లు తిరిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఊరి పేరు ఏంటో, అంటే మీరు వెళ్ళిన ఊరి పేరు, అది ఏ ఊరి పేరైనా సరే పర్లేదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. గైస్ అనవసరంగా పెంచుకున్నట్టుంది అయితే ఫాస్ట్గా క్లోజ్ అయితే చేయాలి. సెన్సిటివిటీ కొద్దిగా బాగుంది కాబట్టి ఇబ్బంది లేదులేండి, స్పీడ్గా అయిపోయింది. ఇందాకైతే సెన్సిటివిటీ కొద్దిగా లేసుకుంది, అందుకే కుదరలేదు నాకు ఫాస్ట్ చేయడానికి. అయితే ఫాస్ట్ చేసేద్దాం. గాయ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ ఇరిటేట్ అయితే అవ్వద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు గైస్, ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ గైస్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ ఐటమ్స్ అయితే వాడికి అమ్మేసి టిష్యూ పేపర్స్ అయితే ఇస్తాడు కదా, అప్పుడైతే కొన్ని అయితే తీసేసుకొని అవి అమ్మేసి మనం ఇంకా డిగ్గింగ్ అయితే చేద్దాం. ఒక్కసారి డిగ్ చేసి ఇంకా పెద్దాం. మన ఎనర్జీ కొద్దిగా లెవెల్స్ పెరిగిన తర్వాత. ఓకే వచ్చాడు, ఎవ్రీథింగ్ ఓకే అంట. ఫుల్ ఐటమ్స్ 4 ఐటమ్స్, అదే అట్లీస్ట్ ఒక 28 రూపీస్కి 2. మనకేమో ఇప్పుడు అర్జెంట్ కావాల్సిందే. సరే 1 తీసుకున్నాం, అన్నీ అయితే 1 కదా, 1 అయితే తీసుకున్నాను. ఇందాక టిష్యూ పేపర్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, నేను అడగడం కూడా మర్చిపోయాను. వెళ్ళిపోరా, నువ్వు ఉండబాగా ఒక్క సెకండ్ కూడా. ఊరే అయ్యా 3 అంట, 50 రూపీస్, దగ్గర 46 ఉంది. ఓకే గైస్, ఏం లేదు. ప్లీజ్ క్లైంబింగ్ స్పీడ్ increase your maximum trade for something to increase your maximum energy పెరిగాలంటే 50 అయితే వాడికి కట్టాలి. ఓకే గైస్, చలో మరి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, పార్ట్ 2లో అయితే కలుద్దాము. పార్ట్ 2లో ఖచ్చితంగా సగం పని అయితే కానిచ్చేయాలి. ఇప్పుడు కొద్దిగా అయితే అయింది కదా, పార్ట్ 2లో అయితే సగం అంటే సగం కానిచ్చేయాలి. వీడియో లాంగ్ అయినా పర్లేదు కానీ హాఫ్ అయితే క్లీన్ బోర్డ్ అయితే చేసేయాలి. దాని తర్వాత దీని సంగతి చూద్దాము. పార్ట్ 3 గురించి మళ్ళీ ఆలోచిద్దాం. బాయ్ గైస్, పార్ట్ 2 కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కష్టపడి దాన్ని ఎడిట్ చేసి పెట్టాలంటే చాలా టైం పట్టిద్ది. అందుకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. పార్ట్ 2లో కలుద్దాం అందరం మళ్ళీ.